శరణాగతి అనే భావన నాలో పనిచేయటం మొదలైంది అన్న నీ వాక్యాన్ని బట్టి చూస్తే, నీ సాయశక్తులా నువ్వు నాతో సహకరిస్తున్నావని నేను అనుకుంటున్నాను. ఈ దిశగా నీవు చేస్తున్న ప్రయత్నాలన్నింటికీ నేను చాలా కృతజ్ఞుడను. నీవు పరిస్థితుల ప్రభావం చేత గాని, లేక అప్పుడప్పుడు లోపల నుండి వచ్చే భావాల మూలాన, లేక ఆవేశాల మూలాన గాని ఉగ్రరూపం దాల్చే పరిస్థితులు లేకుండగా అతి త్వరలో సమతుల్య స్థితిలో ఉన్న మనస్సును సాధించాలని నేను త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. గురుదేవుల అనుగ్రహం వల్ల ఆ సమయం ఎంతో దూరం లేదని నా దృఢ విశ్వాసం. నా గురుదేవులు చెప్పినట్లుగా మనం నీటికోడిలా జీవించటం నేర్చుకోవాలి. అది ఎప్పుడూ నీటిలో ఉన్నా కూడా దాని రెక్కలకు అసలు ఎప్పటికీ తడి అంటదు. నీటిలో ఉంటూ కూడా తడి అంటకుండా ఉండే తామర పువ్వు అనేది ఇటువంటిదే మరొక ఉదాహరణ. అలాగే మనం ఈ ప్రపంచం అనే నీటిలో మునిగి ఉన్నా కూడా తామర పువ్వులాగా లేక నీటికోడిలాగా దాని ప్రభావం మనపై లేకుండగా పొడిపొడిగా ఉండవచ్చు. శారీరకపరమైన మన జీవితం ఆధ్యాత్మికపరమైన జీవితంగా పరివర్తన చెందినప్పుడు ఇది సాధ్యపడుతుంది. మనలని మనం ఆ పరాశక్తి లేక దివ్యశక్తికి సమర్పణ చేసుకోవడం ద్వారా ఈ ఆత్మికపరమైన జీవితాన్ని సాధించవచ్చు. మనం సాధించలేని పెద్ద పెద్ద విషయాలను గురించి చెప్తున్నానని ఎవరైనా అనుకోవచ్చు. కానీ దీన్ని ఆధ్యాత్మిక జీవితం యొక్క మొట్టమొదటి రోజు నుండే ప్రారంభించవచ్చు. తన స్థితి మెరుగవుతున్న కొద్దీ దీన్ని గుర్తించటం జరుగుతుంది. చివరికి తన భారం నుండి పూర్తిగా విముక్తుడైనట్లుగా గుర్తించగలుగుతాడు. ప్రస్తుతానికి మనకు కావలసినదల్లా కేవలం నీలో నువ్వు సాధ్యమైనంత వరకు లీనమైపోయి ఉండటమే. మరోలా చెప్పాలంటే మాస్టర్ స్మరణ యొక్క నిజమైన స్వరూపం ఇదే.